ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి మనం కొన్ని నిమిషాలు ఆ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చిన్న ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రేమ తండ్రి, మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానైనా. ఇంతవరకు నీ దాసిని నిలబెట్టుకొని నీ వాక్యం అలాగే ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తూ నాయన, మరి ఈ దినాలు చాలా చెడ్డవి అని ప్రతివారు కూడా మేము సద్వినియోగం చేసుకోవాలని మా ప్రభా జ్ఞాపం చేశారు. దీన్ని మరలా మేము కొంచెం ధ్యానించుట్టుగా మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గ్రహించడానికి కావాల్సిన సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. మరోసారి మీరే మాతో మాట్లాడమని, నీ సన్నిధిని ప్రసన్నత మేము చూచేలాగున మా ఆత్మీయ నేత్రాలు తెరవమని, గ్రహించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు శక్తిని అనుగ్రహించమని యేసు నామం పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దినములు చెడ్డవి గనుక చూస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ దినాలు ఎలా ఉన్నాయో మా పూర్వంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేవు అనేటువంటి పెద్దవాళ్ళు చెప్తున్నారు. ప్రతి పెద్దవాళ్ళు నడితే అదే చెప్తారు. అవునండి. తండ్రి మీద బిడ్డలకు, బిడ్డల మీద తండ్రికి ఉన్నటువంటి సంబంధాలు సన్నగిలిపోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినటం లేదు. అలాగే వారిని గౌరవించట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. అంతేకాకుండా వారిని చూడవలసిన బాధ్యత కూడా బిడ్డల మీద ఉంది. అది మర్చి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఈ లోకం తట్టు వెళ్ళిపోతున్నారు. మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు వృద్ధుల్ని ఆశ్రయాలకు పంపించేస్తున్నారు. ఉన్నవాళ్లే, వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కాదు, ఆఫీసర్సు. కారణం వాళ్ళకి సమయం లేదు. అదే చెడ్డ దినాలు. ఆ దినాలకి అనుగుణంగా మనము యేసు ప్రభుని అంగీకరించినటువంటి మనము ఆ విధంగా ఉండకూడదని దేవుడు మరి పౌలు ద్వారా ముందుగానే మనకి హెచ్చరించాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. అక్కడ అజ్ఞానుల వలె కాక, అది మనకి ముఖ్యం. జ్ఞానుల వలె మనం ప్రవర్తించాలి. జ్ఞానం కలిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని చదివి దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించినప్పుడు మనకు దేవుడు మన విధి ఏంటో మనకు నేర్పిస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి నేను యాక్చువల్గా సిద్ధపడినటువంటిది అంశం, నేను దాంట్లో కూడా కొన్ని మాటలు మీకు తెలియచేసి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథంలో ఒక చిన్న సన్నివేశం ఉంది. 39వ అధ్యాయంలో
నేను ఇదంతా చదివితే మనకి ఎక్కువ అవుతుంది, కానీ నేను మీకు వివరిస్తాను. ఇక్కడ ఆఖరు రాజులకు వచ్చేసారు. ఎవరంటే దేవుణ్ణి విననటువంటి రాజులు, యోధారాజులు. ఇంకా కొద్ది కాలంలో బబులోను రాజు వచ్చి, నెబుకద్నెజరు వచ్చి వారిని మొత్తం వశం చేసుకుంటాడు. అటువంటి సమయంలో మరి ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకుని, ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఎంతో మరి ప్రేమగాను సహనంతోనూ దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ వచ్చాడు. అయితే వారేంటంటే ఈ దినాల్లో లాగానే అనుకూలమైనటువంటి బోధ లేకపోతే వారిని ఏం చేస్తున్నారు, మళ్ళీ రెండోసారి పిలవరు. అవును కదండి. మనలో ఏదైనా లోపాలు, ఒకవేళ మనం సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు దైవ సేవకులు ఆత్మపూర్ణులై మనకు బోధించినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా సరిచేసుకున్న వారు సరిచేసుకుంటున్నారు. అయితే అది గుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా పిలుస్తా లేదు, లేకపోతే వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారు, ఎన్నో విధాలుగా చేస్తున్నారు. అలాగే ఆ దినాల్లో కూడా జరిగింది. ఏమైందంటే నలుగురు యాజకులు విని, ఇదిగోండి రాజుగారు, ఈ ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఎల్లప్పుడూ కూడా మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇతను ఉంటే మీకు మీ రాజ్యానికి సరిపోదు, మీకు అనుకూలంగా ఎప్పుడు కూడా మాట్లాడతలేదు, వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇతనికి మరణ శిక్ష విధించండి అన్నారు. ఈ అధ్యాయాలు మీరు చదువుండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. అన్నప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, ఇదిగో అతను మీ చేతిలో ఉన్నాడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు ఈ ఇర్మియాని నీళ్లు లేనటువంటి బావిలో, ఒక చెరసాల్లో ఉన్నటువంటి బావిలో వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అందులో నీళ్ళు లేవు, బురద మాత్రమే ఉంది. చాలా లోతైంది, చాలా లోతైంది. లోతైనప్పుడు దాంట్లో దిగబడిపోతున్నాడు. ఎవరు? ఇర్మియా. అక్కడ దేవుని ప్రజ కానటువంటి ఇతర దేశస్థుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరేం పేరు? ఎబెద్మెలెకు. ఆ ఎబెద్మెలెకు కేవలము ఒక పనివాడు. అయితే ఇవన్నీ వింటున్నాడు, దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా జరుగుతున్నాయో, ఇర్మియా చెప్పినవి ఏ విధంగా జరుగుతున్నాయో, దేవుని బిడ్డలమని పేరు చెప్పుకునేటువంటి ప్రధాన యాజకులు, దేవుని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో గమనిస్తూనే ఉన్నాడు. గమనిస్తున్నప్పుడు ఆ ఇర్మియాకి మరణశిక్ష పడటం సహించుకోలేకపోయాడు. సమయం వచ్చింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి, ఆ దినాలు చెడ్డవి. సమయాన్ని ఏం చేసుకోవాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా భయంతోనే వెళ్ళాడు. రాజుగారి దగ్గర వెళ్ళాలంటే చాలా కష్టం. ఆ రాజు తనకి అనుకూలంగా లేనటువంటి వచనాలు తన నోటి నుంచి వచ్చినాయంటే జైలుకే వేస్తాడు, చంపేస్తాడు, మరణశిక్ష వేస్తాడు. అయినప్పటికీ ఆ బయట కిటికీ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి ఏమన్నాడో చూడండి. నేను 38వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. 7 నుంచి. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియా గోతిలో వేసిరని సంగతి విని రాజు నగర్లో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటున అతడు ఆకలి చేత చొచ్చును, పట్టణంలోనైనను ఇక రొట్టెలు ఏమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా
చావక మునుపు ఆ గోతులో నుండి అతన్ని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలునకు సెలవీయగా. చూడండి, దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తను చేసినటువంటి పని యుక్తమైందా, మంచిదా, చెడ్డదా? ఒకసారి ఆలోచించుకుందాం. మనం ఏదైనా సరే దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ పని మనం తప్పకుండా చేయడానికి నిరాకరించకూడదు, ఆలస్యం చేయకూడదు. అలా ఆలస్యం చేస్తే చాలా మనము బాధపడతాం, చాలా బాధపడతాం మనం. కాబట్టి ఏం చేశాడు ఇతను? వెంటనే ఒక 30 మందిని ఆర్డర్ ఇచ్చాడు. 30 మంది సైనికులు తీసుకో, లేకపోతే పనివారిని తీసుకెళ్ళి ఆ గోతులోంచి అతను తీసివేయి అని చెప్పిన వెంటనే వెళ్ళి ఇతని యొక్క అభిమానం చూడండి, ఆ యొక్క యాజకుని మీద, లేకపోతే ఇర్మియా మీద. తను ఏం చేశాడంటే, గోతులో ఉన్నాడు కదా, ఆ గోతులోంచి పైకి తీసుకురావాలంటే తాళ్ళు వేయాలి. తాళ్ళు ఎక్కడ పెట్టుతారు? ఈ చంకల్లో పెట్టుకుంటే చేత్తో పట్టుకుంటారనమాట. అవి చాలా రఫ్గా ఉంటాయి, లేకపోతే ఆ తాళ్ళు ఏమవుతాయి అంటే పదునుగా ఉంటాయి, మనకి హాని చేస్తాయి. సాధారణంగా మామూలు శరీరం కంటే ఈ చంకల్లో ఉన్నటువంటి శరీరం కొంచెం సుత్తిమెత్తంగా ఉంటుంది కదా. కాబట్టి ఏం చేశాడంటే, తను ఆలోచించి అక్కడ ఉన్నటువంటి గుడ్డలు, వాడనటువంటి ఈ బట్టలు అన్నీ తీసుకుని వెళ్ళాడటండి. వెళ్ళి ఆ గోతులో ఉన్నటువంటి ఇర్మియాకి అందించి తన చంకల కింద పెట్టుకోమన్నాడట, అవి తగలకుండా. అలాగే ఈ చేతులకి పట్టుకోమన్నాడట. ఎంత ఆ చిన్న విషయం కూడా బైబిల్లో రాయబడింది. ఎందుకు? అతను చేసిన పని ఎంతో మంచిది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎవరికి వరకు? దేవుని యొక్క దాసునికి సహాయం చేయడానికి. ఎప్పుడైతే మనము చిన్న పని చేస్తామో దేవుడు ఏం చేస్తాడు? ఆ పని ఆశీర్వదిస్తాడు. ఆ పని చేయడానికి మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాడు. ఇక్కడ అధికారుల మనసునే కరిగించాడు ఆయన, రాజుల మనసును కరిగించాడు. ఎవరు? ఒక అన్యుడు, ఒక యూదుడు కాదు అతను. ఏ దేశస్థుడు? కూషు దేశస్థుడు, అలాగా నల్లవారు అన్నమాట. అటువంటి వ్యక్తికి దేవుడు సహాయం చేశాడు. సహాయం చేస్తే జరిగిన విషయం ఏంటంటే, అతను బయటకు వచ్చాడు, బ్రతికాడు. దేవుడు తన బిడ్డలకు సహాయం చేస్తే ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదండి మన దేవుడు. ఏమని సెలవిచ్చాడు తెలుసా? ఇప్పుడు 39:15 నుంచి చదువుతున్నా చూడండి. ఇర్మియా బందీగృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుతున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఎంత మంచి సాక్ష్యం చెప్పాడండి. ఎంత అద్భుతంగా అటువంటి పరిస్థితుల్లో నెబుకద్నెజరు వచ్చి ఆ పట్టణాన్నంతటినీ కూడా నాశనం చేసి కాల్చివేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా హతం చేసినప్పుడు ఇతను తప్పించబడడానికి దేవుడు సహాయం చేశాడు. మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. ఈ దినాల్లో మరి చాలామంది దేవుని నమ్ముకుంటున్నటువంటి హైందవ కుటుంబాల నుంచి నమ్ముకుంటున్న వారు వస్తున్నారు. మిగిలిన వారు నమ్ముకుంటలేదు. వారికి సాక్షార్థంగా మరియు ఎన్నో త్యాగాలు చేస్తారు. దేవుని దయ వల్ల మన కుటుంబం అనగా మన పితరులు దేవుని నమ్ముకున్నారు కాబట్టి మనకంత ఒత్తిళ్ళు లేవు. కానీ వారికి చాలా ఒత్తిడిగా ఉంటుంది. అయినప్పటికీ వారు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని
కాపాడుతున్నాడు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఆయన చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు, మంచివారి మీద కురిపిస్తున్నాడు. అలాగే వారిని కాపాడుతున్నాడు, మనల్ని కూడా కాపాడుతున్నాడు. ఇంకా అధికంగా ఎవరిని కాపాడుతాడంటే ఆయన కొరకు నిలబడినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనము ఏం చేద్దాము? సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిజమే, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. నిజమే, తమ్ముడు చెప్పినట్లుగా ఇప్పుడు యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఒక రకంగా మరి విదేశాల్లో ఉన్నటువంటి వారు చాలా భయంగా ఉంటున్నారు. 2 విషయాలు తమ్ముడు చెప్పిన దాంట్లో నేను ఏకీపిస్తున్నాను. ఏంటంటే, పూర్వం మనకి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఉదాహరణకి నేను చాగల నుంచి మా అమ్మని చూసి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా శనివారం వచ్చేవాడిని, ఆదివారం సంఘం చూసుకున్న తర్వాత అమ్మని చూసిన తర్వాత మళ్ళీ ఆదివారం నైట్ బస్సు ఎక్కేవాడిని, వెళ్ళిపోయేవాడిని. వెంటనే ఉత్తరం రాసేవాడిని. సోమవారం అది పోస్టులో వేసేవాడిని. అమ్మకి ఎప్పుడు అందిందంటే మంగళవారం. ఆ మంగళవారం వరకు కూడా తను కనిపెడుతూ ఉండేది, పోస్ట్ మ్యాన్ గారు ఎప్పుడు వస్తారు, క్షేమంగా వెళ్ళాడు లేదా. అలాగే మా తమ్ముడు కూడా ఉత్తరాల కొరకు ఎదురు చూసేవారు అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది? కమ్యూనికేషను చాలా దగ్గర వస్తుంది. ఆ కమ్యూనికేషన్ బట్టి మనం ఏం చేస్తున్నామంటే, నిజమే, ఇలాగా మా పాప కూడా విదేశాల్లో ఉంది, అలాగే మీ బావగారు అక్క కూడా ఉన్నారు కదా. పొద్దున్నే నేను వారితో మెసేజ్ పెట్టినప్పుడు, దేవుని కృప వల్ల మేమున్న ఏరియాలో మాకు ఏమీ లేదు, దూరంగా జరుగుతుంది యుద్ధం, కాబట్టి బాంబు వేశారు కానీ మాకు ఏమీ హాని లేదని ఆయన జవాబిచ్చారు. అలాగే మా పాప కూడా దూరంలో జరుగుతుంది, అయినా ప్రార్థన చేయండి, ఏ సమయంలో ఏ విధంగా జరుగుతుందో తెలీదు. ఒక చిన్న బాంబు పడిన తర్వాత చిన్న ఏమంటారు దాన్ని, రేణువ వచ్చి వాళ్ళ బిల్డింగ్ మీద పడిందట. మరి అక్కడ ఫైర్ అయ్యే ఏ వస్తువు లేదు, అనగా పేపర్ కానీ లేకపోతే అటువంటి ఏమన్నా ఉంటే అంటుకుంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా దేవుడు కాపాడుతున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా దేనికి సూచన? మీరు యుద్ధాలు, భూకంపాలు, అవినీతి, అక్రమము చూస్తారు, అయినను అంతం వెంటనే రాదన్నారు. ఎందుకు రాదు? ఆ విషయం కూడా తమ్ముడు జ్ఞాపం చేశారు. మన అందరం కూడా రక్షించబడాలని, అందరూ రక్షించబడటం దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి మనము సమయం ఉండగానే ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా దేవుని యొక్క పనులు చేసుకోవాలో ఇంకొక మంచి ఉదాహరణ మీకు జరిగినది చెప్తాము. మేమిద్దరం, మా భార్య నేను ఒక సహోదరిని దర్శించాలనుకున్నాం. సహోదరి, ఆమె మంచం మీద ఉంది, పాపం చాలా దేవుని సేవ చేసింది, చాలా బలహీనరాలుగా ఉంది. కానీ మాకున్నటువంటి ఒత్తిళ్ళతోనూ పనులతోనూ రేపు అని పోస్ట్పోన్ చేశాము. ఒక రోజున అనుకున్నాం, ఏదేమైనా సరే మనం మరలా ఆమె ఏమన్నా అయితే మనం ఎప్పుడు కూడా చింతించాలి కదా, కాబట్టి తప్పకుండా వెళ్ళి దర్శిద్దామని వెళ్ళి దర్శించి ప్రార్థన చేస్తే ఆమె కూడా మా కోసం ప్రార్థన చేసింది. దైవ సేవకురాలు ఆవిడ ఎంతో ప్రకాశవంతంగా ఉంది. ఆమె యొక్క ముఖం లేవలేని స్థితిలో ఉంది. కుటుంబస్తులే సహాయం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే 10 రోజులు కూడా కాలేదు, ఒక వార్త వచ్చింది, ఆమె దేవుడు పిలుచుకున్నాడని. అటువంటి సమయంలో మేము చాలా సంతోషించాం. ఏమని? దేవుణ్ణి మనం సమయం సద్వినియోగం చేసుకున్నామని. ఈ విధంగా ఒక్కొక్కసారి కొన్ని పనులు చేసుకోవాలనుకుంటాం మనం, అవి పోస్ట్పోన్ చేయొద్దు. ముఖ్యంగా మనం ప్రక్క వాళ్ళందరికీ కూడా దేవుని వార్తను మనం ఏదో రకంగా అందించాలి. మన ప్రవర్తన ద్వారా, లేకపోతే ఒక్కొక్కసారి చిన్న సహాయం ద్వారా మనం అందించినప్పుడు వారు దేవునిలోనికి వస్తారు. ఆ విధంగా దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని, ఇచ్చినటువంటి ధనాన్ని, ఇచ్చినటువంటి స్తోమతను మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి, సహాయపడాలి.
ఆ విధంగా చేసి దేవుని యందు మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో రెండో కారణం ఏంటంటే, దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. కాబట్టి రేపంటే 2000 సంవత్సరం ఇది. ఆయన దృష్టిలో రేపు కింద లెక్క. ఏమో ఎల్లుండి వస్తాడేమో అంటే జరుగుతూ ఉంది ఇది ఇంకాను. కాబట్టి ఎప్పుడొచ్చినా పర్వాలేదు, దేవుని మనం అంగీకరించి ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రతిదినం కూడా మనం పవిత్రపరచుకుంటూ ఆయన సన్నిధిలో నిందారహితులుగాను నిర్దోషులుగాను మనం ఉన్నప్పుడు దేవుడు సంతోషంగా మనల్ని ఆయన సన్నిధికి చేరుస్తాడు. మన మరణం ఎప్పుడో మనకు తెలీదు, దేవుని రాకడ ఎప్పుడో మనకి తెలీదు. కాబట్టి అజ్ఞానం వలె కాకుండా జ్ఞానుల వలె మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన వైపే ఎల్లప్పుడూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకోడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదురు ఉంచబడినటువంటి పందెంలో లేక జీవితం అనేటువంటి ఈ యొక్క పందెంలో ఓపికతో పరిగెడుతూ ఆయన రాకడ కొరకు లేక మరణ కొరకు ఎదురు చూద్దాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ చిన్న మాటలు మీ కొరకు దీవించునుగాక. ఇదిగోనైనా ముఖ్యంగా మా ప్రభువా, ఈ దినం మేము ఎంతో ప్రార్థించిన రీతిగా మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. మా ప్రభువా, మా పితరులు, మా నాన్నగారు, మా నాయన మరి పుట్టినటువంటి ఈ యొక్క గ్రామంలోనూ ఈ సంఘంలోనూ ఈ విధంగా మేము నిలబడి నీ యొక్క వాక్యాన్ని అందించడానికి, నీతో నీ బిడ్డలైనటువంటి వారితో సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతకే వందనాలు. మరి మా రక్త సంబంధులు ఉన్నారు నాయన ఇక్కడ, వారికంటే గొప్ప రక్త సంబంధులు నీ రక్తంతో కొనబడినటువంటి మేమందరం కూడా ఒకే తండ్రి బిడ్డలు నాయన. మా యొక్క నాయన మరి పరిస్థితులు వేరవచ్చు, ప్రాంతాలు వేరవచ్చు, అయినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా ఒకే తండ్రి బిడ్డలుగా మీరు రక్షించుకొని ఆ సంతోషానందాలు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభువా, మరి మీరు మమ్మల్ని సృష్టించి ఆదామవ్వల్ని మీరు సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నారు. అంతేకాదు నాయన, మా నాయన మరి నీ యొక్క మహిమను ప్రభావాన్ని అనుగ్రహించారు. అయితే ఎప్పుడైతే మేము అది పోగొట్టుకున్నామో తిరిగి నీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మాకు అనుగ్రహించి నీ మహిమను నీ ప్రభావాన్ని మాకు ఇచ్చారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి మా ప్రభా, మేము జ్ఞానుల వలె ప్రవర్తించడానికి సహాయం తెచ్చండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి, ప్రతి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని మరోసారి మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించినటువంటి నీ ప్రియ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, అలాగే మా ప్రభువా, ఈ విధంగా మేము రాబోయే దినాల్లో కూడా మా ఈ యొక్క సహవాసంలోనూ ఈ యొక్క ఆనందంలోనూ మేము పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే పెద్దలందరిని బట్టి నీకు వందనాలు, పరిచారకుని బట్టి నీకు వందనాలు, స్త్రీల సమాజాన్ని బట్టి నీకు వందనాలు, చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, మరి ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డలను బట్టి, టీచర్స్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాయన. వీరందరూ ఎంతో సమిష్టిగా నీ యొక్క సేవలో ముందుకి కొనసాగుతున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత వారంలో నాయన మరి జరిగినటువంటి మీటింగ్స్లో కూడా మీ నీ దాసులను వాడుకొని ఎంతో చక్కగా ఆ కుటాలు కూడా జరిగించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ విధంగా మా ప్రభా, మరి మీరు వచ్చే వరకు లేదా మేము నీ సన్నిధికి వచ్చే వరకు ఈ సేవని కొనసాగించడానికి నీ సహాయం మెండుగా అనుగ్రహించమని మరోసారి మీరు చేసిన మేళ్ళన్నిటికై మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మాకై మరణం ముందు తిరిగి లేచిన యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.